హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు మీ ముందుకి ఇంకో రెసిపీతో అయితే వచ్చేసాను. అదే ఎంతో రుచికరమైన చిక్కుడుకాయ పచ్చడి. మీరు అయితే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. సో మనం చిక్కుడుకాయ పచ్చడి ఎంత రుచికరంగా అలాగే ఎంత సులభంగా చేసుకోవచ్చో చూసేద్దాం. ముందుగా నేనైతే ఒక 250 గ్రాములు చిక్కుడుకాయలు అయితే తీసుకొని ఇలా ఆ టిప్ అనేది 2 సైడ్ల కట్ అయితే చేసుకుంటున్నాను. చూసారు కదండి, నేను చిక్కుడుకాయ టిప్స్ అన్నీ కట్ చేసుకున్నాను. దీంట్లో నేను కొద్దిగా కల్లుపు అయితే వేసుకొని 2 సార్లు అయితే శుభ్రంగా అయితే కడుక్కుంటున్నాను. ఇలా కడుక్కున్న తర్వాత నేనైతే అది డ్రై చేయడానికి ఇలా అయితే ఒక టవల్ అయితే వేసుకొని ఆ నీరంతా డ్రై అయ్యేటట్టు అయితే తుడుచుకుంటున్నాను. ఇప్పుడు నేను ఇవన్నీ ఒక చిక్కుడుకాయలన్నీ గిన్నెలోకి అయితే తీసుకుంటున్నాను తుడుచుకున్న తర్వాత. ఇప్పుడు చూపించిన విధంగా మీరు కూడా చిక్కుడుకాయలు ఇలా హాఫ్ లాగా అయితే కట్ చేసుకోండి. ఇప్పుడు నేనైతే ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో అయితే ఆయిల్ పోసుకుంటున్నాను. దీంట్లో ఏవైతే మనం చిక్కుడుకాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నామో అవైతే ఆ ప్యాన్లో అయితే వేసుకుంటున్నాను ఫ్రై చేయడానికి. ఇప్పుడు నేనైతే లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం చిక్కుడుకాయ ముక్కలన్నీ ఫ్రై అయ్యేటట్టు అయితే చూసుకుంటున్నాను. ఈలోపు నేను ఒక 100 గ్రాములు చింతపండు అయితే తీసుకొని దాంట్లో అయితే నీళ్ళు పోసుకొని ఒక 10 నిమిషాల పాటు మనం అయితే ఉడికిద్దాము. ఇప్పుడు మనకి బీన్స్ మన చిక్కుడుకాయలు కూడా మనకి ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఒక 5 నుంచి 8 నిమిషాల వరకు అయితే ఉంచుతాము. ఈలోపు మనకి చింతపండు కూడా బాయిల్ అయిపోయింది. మనం అయితే స్టవ్ కట్టేసుకుందాము. బీన్స్ కూడా ఫ్రై అయిపోయాయి. ఇక్కడ కూడా స్టవ్ కట్టేసుకుందాము. ఈలోపు నేను ఒక 1 స్పూను ఆవాలు తీసుకుంటున్నాను, అలాగే ఒక స్పూన్ మెంతులు, అలాగే ఒక స్పూన్ జీరా, ఇవన్నీ అయితే వేసుకొని మనం అయితే రోస్ట్ చేసుకుందాము. ఇవన్నీ రోస్ట్ చేసుకున్న తర్వాత నేను అన్నీ మిక్సీలోకి అయితే తీసుకుంటున్నాను పౌడర్ చేసుకోవడానికి. ఈలోపు నేనేం చేస్తానంటే చింతపండు ఏదైతే మనం ఉడికించుకున్నామో అది మొత్తం ఒక స్ట్రైనర్లో అయితే వేసుకొని ఒక పేస్ట్ లాగా తీసుకుందాము, గింజలు అవేం లేకుండా. చూసారు కదండి చింతపండు పేస్ట్ ఎలా వస్తుందో. ఇప్పుడు ఇంకొక బౌల్ అయితే తీసుకొని ఆ చింతపండు పేస్ట్ అంతానే ఆ బౌల్లో వేసుకుంటున్నాను. దీంట్లో అయితే నేను 1 కప్పు కారం పౌడర్ అయితే వేసుకుంటున్నాను, అలాగే హాఫ్ గ్లాసు ఉప్పు కూడా వేసుకుంటున్నాను, అలాగే మనం ఏదైతే పౌడర్ చేసుకున్నామో ఆ పౌడర్ కూడా వేసుకుంటున్నాను. ఇదంతా మనం మంచిగా మిక్స్ చేసుకోవాలండి. ఇంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక స్పూన్ పసుపు అయితే వేసుకుంటున్నాను. ఇలా అయితే మిక్స్ చేసుకుందాము మొత్తం ఆ పేస్ట్కి పౌడర్స్ అన్నీ పట్టేటట్టు. ఇప్పుడు దీంట్లో మనం ఏవైతే ఫ్రై చేసుకుని చిక్కుడుకాయలు ఉన్నాయో అవన్నీ వేసేసుకుందాము. ఇలా అయితే వేసుకొని మనం చిక్కుడుకాయలకి మొత్తం ఆ పేస్ట్ పట్టేటట్టు అయితే ఇలా అయితే కలుపుకుందాము. చూసారు కదండి, కలిపేసుకున్నాను. ఈలోపు నేను ఒక బాండీ పెట్టుకొని దాంట్లో 1 కప్పు ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. దీంట్లో అయితే నేను కొద్దిగా ఆవాలు, అలాగే ఒక 4 నుంచి 5 ఎండుమిర్చి,
వేసుకొని ఇలా అయితే మనం ఫ్రై చేద్దాం. దీంట్లో కొద్దిగా జీరా, అలాగే కొద్దిగా పచ్చెనగపప్పు, కొద్దిగా మినపప్పు, అలాగే కొద్దిగా ఇంగువ పౌడర్, ఒక 4 నుంచి 5 వెల్లుల్లి రెబ్బలు, ఇవన్నీ ఇలా అయితే ఫ్రై చేసుకుందాము. దీంట్లో కొన్ని కరివేపాకు కూడా వేసుకుంటున్నానండి. ఇప్పుడైతే నేను స్టవ్ అయితే కట్ చేసుకొని ఇది కూల్ అయిన తర్వాత ఏదైతే మనది ఉందో చిక్కుడుకాయ పేస్ట్ అదంతా దీంట్లో అయితే వేసుకుంటున్నాను. చూసారు కదండి. ఇప్పుడు ఆయిల్ అంతా మనకి పచ్చడికి పట్టేటట్టు అయితే కలుపుకుందాము. చూసారు కదండి, ఎంతో రుచికరమైన కమ్మటి చిక్కుడుకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇదంతా నేను ఒక ఇట్లా గ్లాస్ జార్లోకి అయితే నేను తీసుకుంటున్నానండి. ఇప్పుడు మనకి ఇది ఫ్రిడ్జ్లో అయితే 3 నెలల దాకా ఉంటుందండి. అదే మనం బయట పెట్టుకుంటే 1 నెల ఉంటుందండి. సో మీరు కూడా ట్రై అయితే చేసి నాకైతే కమెంట్లో ఎలా అయితే వచ్చిందో చెప్పేసేయండి. నేనైతే రైస్ కూడా వండేసాను. ఖచ్చితంగా ఈ పచ్చడి టేస్ట్ చేసేయాలి, ఎందుకంటే చూస్తుంటే నోరు ఊరిపోతుంది. దీంట్లో నేను కొద్దిగా నెయ్యి అయితే వేసుకుంటున్నాను. ఎంతమంది ఇలా పచ్చడి చేసినప్పుడు చేస్తారో, ఇలా గిన్నెలో వేసుకొని చేస్తారో చెప్పండి, నాకు కమెంట్లో అయితే చెప్పేసేయండి. నేనైతే పచ్చడి కలిపేస్తున్నాను. చూసారు కదండి, అంత ఆయిల్ కానీ అంతా ఎలా పట్టేసిందో రైస్కి. చూస్తుంటేనే నాకు నోరు ఊరిపోతుంది. ఎప్పుడు మామిడికాయ పచ్చళ్ళు ఇవే కాకుండా ఇలా మనకి చిక్కుడుకాయ పచ్చడి కూడా చేయండి, పిల్లలు చాలా ఇష్టపడతారు.